మీన రాశి వారి అసలు స్వరూపం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మీన రాశిని పాలించే గ్రహం బృహస్పతి, కాబట్టి ఈ రాశి వారు తెలివైనవారు. ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపము త్వరగా రాదు. కోపము వచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యము ఉంటుంది. స్థిరత్వము కొరకు కష్టపడతారు. ఈ రాశి వారికి ఇతరులపై ఆధారపడటం ఇష్టం ఉండదు. వారు స్వతంత్రులు. వారి స్వభావం స్వతంత్రంగా, మొండిగా ఉంటుంది. ఈ వ్యక్తులు మానవాళికి ఆదర్శ వ్యక్తులు. మీన రాశివారికి ఆదర్శవంతమైన ఆలోచనలు ఉంటాయి. కానీ వారికి తక్కువ విశ్వాసం ఉంది. మీన రాశి వ్యక్తులు ఆకస్మికంగా ముందుకు సాగరు. చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు. మీన రాశి వారు చాలా నిజాయితీ గల వ్యక్తులు. మీన రాశి వారు సాధారణంగా సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. మీనరాశి వ్యక్తులు ఆదర్శవాదులు, నైతికత మద్దతుదారులు. దీనివల్ల వారికి ఎంతో గౌరవం లభిస్తుంది. అయితే పనిని బాగా చేయడం వల్ల వారి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు వారు అస్థిర మనస్సు కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తుంటాయి. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. స్థానాభిలాష కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలలో బంధువులు కలిగి ఉంటారు. వారి సహాయ సహకారాలు నామమాత్రముగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది. మీనరాశి వ్యక్తులు శృంగారభరితంగా ఉంటారు. వారు సౌకర్యాన్ని ఇష్టపడతారు. అయితే వారు ఇతరుల మాటలకు ప్రభావితమవుతారు. కొన్నిసార్లు వారు దీనితో పరధ్యానంలో ఉంటారు. మీన రాశి వ్యక్తులు పనిలో విజయం సాధించకపోతే వారు త్వరగా నిరాశ చెందుతారు. వారు ఆశావాద ఆలోచనలు రెండింటినీ కలిగి ఉంటారు. అయితే వారు పూజల పట్ల చాలా ఆసక్తిని కనబరుస్తారు. ఈ రాశి వ్యక్తులు సంగీతం వినడం, ప్రయాణం చేయడం, వ్యక్తులతో కలవడం వంటివి ఇష్టపడతారు. వారు ఎవరితోనూ డిబేట్లో పాల్గొనడానికి ఇష్టపడరు. త్వరగా ఎవరి సహాయం కోరరు. వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కాని ఆస్తులు దక్కడం అనుమానాస్పదం. బంధువర్గం తండ్రిని మోసగించి నష్టపరుస్తారు. వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయము కొరకు, మంచివారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయములో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. మీన రాశివారు ఇతరులను సంతోషపరుస్తారు మరియు ఇతరులను తమ సంస్థను ద్వేషించనివ్వరు. మీన రాశివారు ఎలాంటి బాధ్యతలు లేకుండా సంతోషంగా జీవించడానికి ఇష్టపడతారు. మీన రాశివారు సులభంగా వెళ్లే వ్యక్తులు. పదాలు చాలా తీవ్రంగా ఉంటే తప్ప వారు ఇతరుల మాటలను పట్టించుకోరు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. తమకంటూ స్వంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం,
మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని చాలా కాలం విశ్వసిస్తారు. అవి ఫలించక చివరకు వీరే కష్టపడి సాధిస్తారు. సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం ద్వారా సమయము శ్రమ వృధా అవుతాయి. అన్య భాషలకు సంబంధించిన విషయాలు, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు పొరపాటు పడతారు. మీన రాశి వారి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. వారు తమ జీవిత భాగస్వామిని నమ్ముతారు, చాలా ప్రేమిస్తారు. అయితే ప్రేమ ఎలాంటి నటనను ఇష్టపడదు. జీవిత భాగస్వామి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రాశి ప్రజలు విద్య, వైద్యం, నిర్మాణ పనులు, వ్యాపారం, రాజకీయాలు, మతపరమైన రంగాలలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభా నిర్వహణ, సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యము కలిగి ఉంటారు. సహజత్వానికి దగ్గరగా గడపాలన్న మీ ఆశయము నెరవేరుతుంది. ప్రచార సాధనలు, మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి. స్వంతవారు, బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనుష్యుల మనోభావాలను చదువగలరు. సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. ప్రకృతికి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలన్న మీ ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇతరులను క్షమించే గుణం వీరికి ఉంటుంది. ఎవరైనా వారికి హాని చేసి క్షమాపణ చెబితే వారు తరచుగా క్షమిస్తారు. వారి పట్ల సానుభూతి కలిగి ఉంటారు. ఇది కేవలం వారి సున్నితమైన లక్షణమే కారణం. ఈ వ్యక్తులు బలంగా మరియు చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ వారు పెద్ద సమస్యలలో పాల్గొనడానికి ఇష్టపడరు మరియు కుటుంబ బాధ్యతలను తీసుకోరు. మీన రాశివారు విజయం సాధించడానికి చాలా కష్టపడతారు మరియు వారు చాలా ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. మీన రాశివారు నిన్నటి సంఘటనల గురించి గుర్తు చేస్తారు, రేపటి గురించి ఆలోచిస్తారు మరియు ఈ రోజు గురించి ఆలోచించడం మర్చిపోతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తరువాత కూడా సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావలసిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వం పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయము లభిస్తుంది. వివాద రహితమైన జీవితం కావాలని అనుకుంటారు. కానీ స్వంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మెలు చేస్తుంది. సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది. భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఆలస్యముగా అయినా అదృష్టం వరిస్తుంది. చేతులు, పాదాలు కొంచెం పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి తోచదు. వీరు ఏదైనా పని చేయాలంటే తోడు ఉండాల్సిందే. మొదలు పెట్టిన పనిని కూడా పూర్తి చేసే వరకు నమ్మకం ఉండదు. మానసిక ఆందోళనలు చాలా ఉన్నాయి.
పనులు ఎంత వేగంగా చేయాలనే ఆలోచన ఉంటుందో అంతే వేగంగా తమ నిర్ణయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయాలనైనా లోతుగా పరిశీలించే తత్వం ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను నిర్వహించలేరు. తొందరగా అలసిపోతారు.